మీరన్నట్టు కనుమ రోజున ఎవరు ప్రయాణం చేయరాదు. చేయరు. తర్వాత ఇంకోటేంటంటే, కనుమని పశువుల పండగ అని గూడా పిలుస్తూ ఉంటారు. హ్మ్. ఎవరైతే రైతుల పండగ గదా అసలు ఇది. రైతుకి అన్నీ చేస్తారు. పెద్దలకి బట్టలు పెట్టుకోవటం, పితృకార్యాలు చేయటం, దాన ధర్మాలు చేయటం అన్నీ చేస్తుంటారు కదా నాన్న. అవును. మరి రైతుకి ఎద్దులు, ఆవులు లేనిదే అసలు వ్యవసాయం అనేది ఉండదు గదా! కుదరదు. కాబట్టి తన దొడ్లో ఉన్న పశువులైన ఆవులకి, అలాగే ఎద్దుల్ని గానీ శుభ్రంగా వాళ్ళ దగ్గరలో ఉన్న చెరువులు గానీ, నదులు గానీ ఏమన్నా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి హ్మ్. శుభ్రంగా కడిగి, లేకపోతే అవి లేకపోతే ఇంట్లోనే పంపుల దగ్గర, తొట్ల దగ్గర శుభ్రంగా కడుగుతారు. అసలు మురికిపోయేలా శుభ్రంగా కడిగేసేసి, ఆవులకైతే పశురాజు బొట్టు పెట్టి, హ్మ్. ఆడవాళ్ళు గోపూజ చేయటం. యథావిధిగా గోపూజ చేసి, మెళ్ళో చక్కగా మాలవి వేసి, అట్లాగే అలంకరణ సామాగ్రి ఉంటుంది. ఎద్దులకి, ఆవులకి కూడా. చక్కగా ఒంగోలు ఎద్దులనుకోండి ఇట్ట కోసుగా ఉంటాయి. వాటికి టోపీల్లాగా ఇత్తడితో గానీ, వెండితో గానీ పూర్వం చేస్తారు. తయారు చేయించి ఉంచేవాళ్ళు ఆ! ఆల్రెడీ. అట్లా ఒక కుచ్చు వాటికి మళ్ళీ తొడుగులాగా. ఊలు కుచ్చులు తొడిగేవాళ్ళు. ఆ ఊలు కుచ్చులు కూడా ఇట్టా వేలాడుతూ చాలా అందంగా అందంగుంటాయి. ఉండేవన్నమాట.